ఆదిత్య వాళ్ళ నాన్న అక్కడల్లా రెడీ అవుతూ ఉంటారు. ఇంతలో సునంద అయితే అతనితో ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి మనం వాళ్ళకి పెట్టిన ప్రపోజల్కి వాళ్ళు ఏం రిప్లై ఇవ్వలేదేంటి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో కనీసం కాల్ చేసి చెప్పలేదేంటి అని చెప్పి అంటుంది. అది విని వాళ్ళ ఆయన అయితే వాళ్ళు కూడా కొంచెం పెళ్ళి మ్యాటర్ అంటే ఇంట్లో డిస్కషన్ చేయాలి కదా, వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేశాక చెప్తారులే సునంద అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళు కానీ నేను పెట్టిన ప్రపోజల్ని హ్యాట్సప్ చేయకుండా కాదన్నారా, వాళ్ళకి నేను ఎలా చుక్కలు చూపిస్తానో చూడండి అని చెప్పి సునంద అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఆదిత్య లేవలేకపోతే పని మనిషి దగ్గర ఉండి లేవండి బాబు అని చెప్పి లేపి కూర్చోబెడతాడు. ఇక ఇంతలో అక్కడ సునంద అలాగే ఆదిత్య వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ వచ్చి ఇప్పుడు ఎలా ఉంది నాన్న పర్ఫెక్టా అని చెప్పి అంటుంది. ఓకే మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు. అది ఓకే కానీ ఎందుకు నాకు అలేఖ్యకి నేను కాల్ చేసినా సరే లిఫ్ట్ చేయటం లేదు, అలేఖ్య కూడా నాకు కాల్ చేయలేదు, ఏమైంది మమ్మీ, అలేఖ్య ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని సునంద అయితే అలేఖ్య వాళ్ళ ఫాదర్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని అదేం లేదు నాన్న, తను ఏదో వర్క్లో ఉండుంటుంది అందుకే అలా చేసింది, నువ్వేం కంగారు పడకు అలేఖ్య వస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు మమ్మీ, అలేఖ్య నాతో మాట్లాడుకున్నా ఇన్ని రోజులు ఎలా ఉంది మమ్మీ, అలేఖ్యని నేను చూడాలి మమ్మీ, అలేఖ్య నాకు ఇప్పుడు కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే వాళ్ళ మమ్మీ డాడీ ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేసి టాపిక్ని డైవర్ట్ చేసేస్తారు. ఇక సునంద అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఆ సూర్య వాళ్ళకి పెట్టిన ప్రపోజల్కి వాళ్ళు హ్యాట్సప్ చేస్తే నీకు అప్పుడు అలేఖ్య గురించి చెప్తాను, నువ్వు ఆ బాధలో ఉన్నప్పుడే జీవనాతో నీ పెళ్లి జరిపించేస్తాను నాన్న, లేదంటే నీకు జీవితంలో పెళ్లి జరగదని నాకైతే అర్థమైందని చెప్పి సునంద అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.